అంటే వాళ్ళు కానీ పడేసిన పరిస్థితి ఉంది ఇప్పటికీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో సునీత గారు, సునీత గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు? మొత్తానికైతే జూబ్లీ హిల్స్ను మీరు ఖచ్చితంగా కైవసం చేసుకోబోతున్నారా? ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. 99 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మా మిత్రులందరికీ, మీకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కు మేము ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్పబోతున్నాం సార్. ఎందుకు అంటే మా లెక్కలు మాకున్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు గత ఎలక్షన్ల నుంచి చూసుకున్నా కూడా మేము ఆఫ్టర్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఉన్న మా 14% ఓట్ బ్యాంక్ ని మేము 36% వరకు పెంచుకోగలిగాం. అవును. మేము 8 ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే 8 ఎంపీ సీట్లు గెలిచినాం. అవును. దాదాపు తెలంగాణలో సగానికి ఎక్కువ గెలిచినాం మేము. అవును. దాంట్లో మా సికింద్రాబాద్ సీట్ కూడా ఉన్నది సార్. అవును. రెండోది ఏంటి అంటే మాకు 48 మంది కార్పొరేటర్లు కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మేము గెలుచుకున్నాం. వెరీ రీసెంట్ గా జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ అండ్ టీచర్స్ ఎలక్షన్స్ ఆల్సో ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మధ్యలో జరిగిన కాంపిటీషన్ అది. ఆ ఎలక్షన్లలో కూడా మేము 2 సీట్లు మేమే గెలుచుకున్నాం. తెలంగాణ ప్రజలకు అర్థమైంది ఏంది అంటే కొన్నాళ్ళు మనం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినాం, తెలుగుదేశం పార్టీకి ఇచ్చినాం, బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినాం, అన్నిటికి ఇచ్చినాము. మా డెవలప్మెంట్ ఎంతవరకు అయింది, ఏమైంది అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉన్నది. దీని మీద తెలంగాణ రాష్ట్రం మీద ఒక అవగాహన ఉన్నది, పార్టీల మీద ఒక అవగాహన ఉన్నది. ఎవరికి మనం గెలిపించుకుంటే మనకు మేలు జరుగుతుంది అనే ఒక అవగాహన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీని గెలిపించుకునే విధంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు అనేది మనకు స్పష్టంగా కనపడతా ఉంది సార్. మేము ఇప్పుడు ఎలక్షన్లలో మేము క్యాంపెయినింగ్ వెళ్తున్నాం, బూత్ లెవెల్లో వర్క్ చేస్తున్నాం సార్. మేము ఏదో ఓవరాల్ గా డివిజన్ లెవెల్ మీద తిరిగి రావడం అనేది కాకుండా గడప గడపకి వెళ్తున్నాం కదా. గడప గడపకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తున్న విధానంను బట్టి, వాళ్ళు అడుగుతున్న విధానంను బట్టి మనకు అర్థమవుతున్నది ప్రభుత్వం మీద కానీ గత ప్రభుత్వం మీద కానీ ఏ విధమైన వాళ్లకు కోపం ఉంది, ఏ విధంగా వాళ్ళు ఓటు వేయొద్దు అనుకుంటున్నారు అనేది మాకు అక్కడ బొంగన కనిపిస్తుంది సార్. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మాకు ప్రతి ఒక్కరికి, ప్రతి ఆడబిడ్డకి 2500 రూపాయలు ఇస్తామన్నారమ్మా. ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు, ఆ ముచ్చట కూడా ఎత్తట్లేదు. ఇప్పుడు ఈ ఎలక్షన్కి వచ్చినప్పుడు కూడా ఆ ప్రస్తావన కూడా లేదని చెప్పేసి ప్రతి ఆడబిడ్డ మాట్లాడడం జరుగుతుంది. ఇక పెళ్ళైన ప్రతి ఆడకూతురికి మనం 1 తులం బంగారం పెడతామని చెప్పి 1 లక్ష రూపాయలు షాదీ ముబారక్ ఇస్తామని చెప్పేసి వాళ్ళకి అవాగ్దానం ఇచ్చిండ్రు. సునీత గారు చెప్పండి సార్. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చింది. సరే, దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారా, సరే వాళ్ళు ఎప్పుడు ఇస్తారనే దాని విషయంలో సరే అయితే నేనేమంటానంటే మేడం బీజేపీకి జూబ్లీ హిల్స్ ఓటర్లు ఓటు ఎందుకు వేయాలంటే మీరు ఏం చెప్తారు? మీరు ఏం చేసారు జూబ్లీ హిల్స్ కోసము? సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అయ్యారు, కేబినెట్లో ఉన్నారు. సో జూబ్లీ హిల్స్కి మేము ఇది చేసినాం, లేదు తెలంగాణ ప్రజలకు ఇది చేసినాం, లేకుంటే లేకుంటే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ల విషయంలో మరి కామారెడ్డిలో డిక్లరేషన్లో హామీ ఇచ్చింది, అది నెరవేర్చలేకపోయింది. తెలంగాణ కోసం బీజేపీ కేంద్రంలో మేము ఉన్నాం, 9th షెడ్యూల్లో చేరుస్తాం, 56% ఉన్న బీసీలకు 56% మేము రిజర్వేషన్లు ఇస్తాం. ఇలాంటిది ఏమన్నా మీరు చెప్తే కదా జూబ్లీ హిల్స్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ మరి ఆలోచించే వ్యవస్థ ఉంటుంది. 4 లక్షల మంది, సుమారు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దాంట్లో పాపారావు గారు చెప్పినట్టు 95,000 లేకుంటే 1,00,000 ఓటర్లు ముస్లిం ఓటర్స్ ఉన్నారు. బీసీ ఓటర్లు మాత్రం ఖచ్చితంగా మేడం బీసీ ఓటర్లు 1,40,000 మంది ఉన్నారు. మీరు కనుక తెలంగాణ మీద ఖచ్చితంగా ఒక బీసీ రిజర్వేషన్ అంశం అయితే హార్ట్గా కొనసాగుతుంది. కానీ కాంగ్రెస్ చెప్పింది కదా మాకేం అవసరం, మేమెందుకు ఇస్తాం, కాంగ్రెస్ క్రెడిట్ అవుతుంది కదా అది అని చెప్పి ఆలోచిస్తున్నారు. 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, గతంలో లేనట్టు తెలంగాణలో 8 మంది ఎంపీలను గెలిపించారు. సో దాంట్లో ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు అయ్యారు. సో మీకు మీ బాధ్యత తెలంగాణ పట్ల ఏముంది, జూబ్లీ హిల్స్లో గెలవడానికి మీరు ఏం చెప్తారు? ఇవాళ మహాపాదయాత్ర కూడా చేయబోతున్నారు. సో ఈ పాదయాత్రలో అక్కడ ఉన్న ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పటికీ డ్రైనేజ్ వాటర్ రోడ్ల మీద పోతుంది, ఆ డ్రైనేజ్ సరిగా లేవు. జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్, బంగ్లాలు ఉంటాయి, కానీ మీరు స్లమ్ ఏరియాకు పోతే కనీసం అక్కడ నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. చూస్తున్నాం సార్, మేము కూడా చూస్తున్నాం సార్, మేము కూడా చూస్తున్నాము. మీరు అడిగిన
రిజర్వేషన్ల గురించి సార్. మీరు ఒకటి రిజర్వేషన్ 42% రిజర్వేషన్ల గురించి అడిగిరు సార్. 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల వాగ్దానంలో తీసుకొచ్చిందా, లేకుంటే మన తెలంగాణలో ఉన్న బీసీ సోదరులు బీసీ ప్రజలు 42% ఉండని తీసుకొచ్చిందా సార్? మీరు చెప్పండి. 42% అనేది వాళ్ళకి ఎట్లొచ్చింది? వాళ్ళు ఒక ఫిగర్ కు కన్ఫైన్ అయిపోయి దానికి 56% ఉన్నా 60% ఉన్నా దానికి కన్ఫైన్ అయిపోయి తీసుకురావాలని చూస్తున్నారు ఫస్ట్. రెండోది ఏంటి అంటే వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే 42% ఉందో అది ఏ బీసీ బిడ్డ కూడా దాన్ని ఒప్పుకోలేదు, మేము అంత తక్కువ లేము అని. దాంట్లో ఇంకోటి ఏంటంటే ముస్లిం మైనారిటీలను కూడా 10% కలిపిండు. ఓకే, అది కూడా పక్కకు పెట్టండి. అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు భారత